ఆయన ఆశీర్వదించక మానడం. ఏ కొంచెం నమ్మకంగా ఉన్నా ఆ నమ్మకాన్ని బట్టి బ్లెస్ చేయక మానడం. ఏ కొంచెం ఆయన్ని గణపరిచినా ఆయనకు బలహీనత ఉంది. ఆయన్ని గణపరిచారంటే వాళ్ళని గణపరచకుండా నిద్రపోడు. స్తోత్రం. ఇప్పుడు మనందరం కలిసి ఆయన్ని మయంపరచాలి లెక్క, కానీ ఆయన రివర్స్ మాట్లాడుతుంటాడు మనతో. నేను నీకు మంచి పేరును ఖ్యాతిని రప్పించేదను అంటాడు. నేను నీకు ఖ్యాతిని మంచి పేరును రప్పిస్తా, దేశం యొక్క ఉన్నత స్థలముల మీదికి నిన్ను ఎక్కిస్తానంటాడు. నీ గంపను పిండి పీసుకు నీ తొట్టి అంటే ఆహార సమృద్ధినిచ్చి నిన్ను ఆశీర్వదిస్తానంటాడు. ఇదిగో నిన్ను స్వస్థపరిచే దేవుడను నేనే, నిశ్చయముగా స్వస్థపరుస్తానంటాడు. స్వస్థపరుస్తాడు కూడా. ఏ కొంచెం నువ్వు నమ్మకంగా కనపడినా, ఏ కొంచెం కృతజ్ఞత చూపించినా, ఏ కొంచెం ఘనపరిచినా తిరిగి నీకు బదులివ్వకుండా ఊరుకోడు. పొందేసి అలా వదిలేసేవాడు కాదు ఆయన. అది వచ్చింది సమస్య. సౌలు నమ్మకంగా ఉన్నాడు, రాజును చేయకుండా ఉండలేకపోయాడు. దావీదు నమ్మకంగా ఉన్నాడు, రాజును చేయకుండా ఉండలేకపోయాడు. ఏమర్థమైంది ఇప్పుడు మీకు? దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే ఇప్పుడు కాకపోతే ఇంకా 10 రోజులకైనా సరే ఖచ్చితంగా ఆశీర్వదించి తీరుతాడు. అంతే, కన్ఫామ్గా జరిగిద్ది.